హలో. హలో సార్, టీఎస్ఆర్ ట్యాక్స్ కన్సల్టెన్సీ నుంచి మాట్లాడుతున్నాను. అలాగా, చెప్పండి. సార్, మా ఆఫీస్ నుంచి బిల్ ఇన్వాయిస్ కలెక్ట్ చేయడానికి ఒకరు వస్తారు. ఓకే, ఎప్పుడొస్తారు? సార్, ఆన్ ద వే వస్తున్నారు సార్. సరే, నేను చూసుకుంటాను. ఓకే సార్. చెప్పండి. హాయ్ సార్, ఐఎమ్ భవానీ. టీఎస్ఆర్ ట్యాక్స్ కన్సల్టెన్సీ నుంచి వస్తున్నాను. ఓ, ఇప్పుడే మీ ఆఫీస్ నుంచి ఫోన్ చేశారు. నాకు ట్యాక్స్ ఇన్వాయిస్ తర్వాత మన కంపెనీ నుండి కొన్ని బిల్స్ కావాలి సార్. ఓకే ఓకే, తప్పకుండా ఇస్తాను. ముందు మీరు లోపలికి రండి. బయట నిలబడ్డారంటే థాంక్యూ రండి. సార్. ప్లీజ్ కూర్చోండి. థ్యాంక్ యూ సార్. చెప్పండి. సార్, ఆ ఇన్వాయిస్ అండ్ బిల్స్ సార్. ఓ 2 minutes వెయిట్ చేయండి, నేను టీ తీసుకొస్తాను. హ? ఆ తర్వాత సార్ మాట్లాడుకుందాం. సార్, అదేం వద్దు సార్, నేను వచ్చే ముందే తినొస్తున్నాను సార్. చూడండి, మా ఇంటి టీ టేస్టీగా ఉంటుంది. మీరు టీ కాఫీ తాగుతారు కదా? మ్మ్. ఓకే, మీరు కాసేపు వెయిట్ చేయండి, నేను టీ తీసుకొస్తాను. మీరు తాగండి, ఆ తర్వాత మాట్లాడుకుందాం. ఎందుకంటే మా ఇంటికి ఎవరు వచ్చినా సరే టీ తాగకుండా ఇక్కడి నుంచి వెళ్ళరు. ఓకేనా? ష్యూర్ ఆ. సార్. ఎంత పెద్ద ఇల్లు. భవానీ, టీ తీసుకోండి. థ్యాంక్ యూ సార్. యూఆర్ వెల్కమ్. సార్, ఆ ఇన్వాయిస్ అండ్ బిల్స్. ఏమండి, ఫస్ట్ మీరు టీ తాగండి. సార్, మీరే ఈ టీని ప్రిపేర్ చేశారా లేదా ఇంట్లో మెయిట్స్ ఎవరైనా ఉన్నారా? లేదమ్మా, ఈ ఇంట్లో టీ కాఫీ వంట అన్నీ నేనే, ఇంకెవరు లేరు. మ్మ్హ్మ్. ఓకే సార్, నేను అడిగిన ఇన్వాయిస్ అండ్ బిల్స్. ఓ ఓకే, అవి మేడం మీద ఉన్నాయి, తీసుకొస్తాను. మ్మ్. మీరు కాస్త వెయిట్ చేయండి. మ్మ్. ఇవ్వండి మీరు అడిగిన బిల్స్. సార్, అన్ని బిల్స్ కరెక్ట్ గానే ఉన్నాయి. ఆగస్టు మంత్ లో 1.5 crores కి మిషన్ కొన్నారు, ఆ బిల్లు మిస్ అవుతుంది సార్. ఓ ఓకే, రేపు ఇక్కడికి నా మేనేజర్ ప్రియా వస్తున్నారు. నేను ఆమెను తీసుకురమ్మని చెప్తాను. మీరు రేపు ఫ్రీగా ఉంటారా? మీరు రేపు రాగలరా? యా షూర్ సార్. నాకు నియర్ బైనే ఇల్లు ఉంది. మ్మ్. మీరు ఎప్పుడు కాల్ చేస్తే అప్పుడు వచ్చి నేను తీసుకుంటాను సార్. ఓకే. ఎందుకు కట్ చేస్తున్నారు? తీసి మాట్లాడండి. లేదు సార్, అన్నోన్ నంబరే. ఓ ఓకే ఓకే, ఇంకా ఏమైనా బిల్స్ కావాలంటే చెప్పండి, నేను తీసుకురమ్మంటాను. ఓకే సార్, తప్పకుండా. మ్మ్. ఓ సారీ సార్, మ్మ్. మీ టీ చాలా బాగుంది. ఓ యువర్ వెల్కమ్. నీకు బుద్ధుందా లేదా? నేను ఫోన్ కట్ చేస్తున్నాను కదా, మళ్ళీ మళ్ళీ నాకు ఫోన్ చేస్తే ఏంటి అర్థం? ఫోన్ తీసి నాకు ఆన్సర్ చేయాలని అర్థం. నీకేమన్నా పిచ్చా? నేను పనిలో ఉన్నప్పుడు నువ్వు సడన్ గా ఫోన్ చేస్తే నేను ఎలా కాల్ అటెండ్ చేయగలను చెప్పు? ఆ పని పూర్తయ్యే కదా నేను కాల్ చేయగలను.
అదే కాకుండా నేను ఒక ముఖ్యమైన మీటింగ్లో ఉన్నాను. సరే ఇప్పుడెందుకు అరుస్తున్నావే? అదే పని పూర్తయిపోయిందిగా. మనం తరచూ మీట్ అవుతాంగా ఆ పార్కుకి రా. అవును రామ్, నేను మాట్లాడితేనే నీకు అరుస్తున్నట్టు ఉంటుంది. హే భవానీ, ఇప్పుడు నేనేం చెప్పాను? నువ్వుగా ఫోన్ చేసేంతవరకు వెయిట్ చేయాలి. వెయిట్ చేయలేదు. సారీ. ఇది చాలా. ఇప్పుడు చెప్పు, పని పూర్తయిందా లేదా? పూర్తయింది. ఫోన్ పెట్టి వస్తున్నాను. ఏంటి మహారాణి, మీటింగ్ పూర్తయిందా లేదా? ఇంకా కోపంగా ఉన్నారా లేదా నార్మల్ అయ్యారా? మీటింగ్ అంతా పూర్తయింది కానీ నువ్వు చెప్పు. ఇంకా కోపం తగ్గలేనట్టుంది. అవును, 3 సార్లు బ్యాక్ టు బ్యాక్ కాల్ చేస్తున్నావు. ఎన్నిసార్లు చెప్పాను నీకు పనిలో ఉన్నప్పుడు ఫోన్ తీయడం వీలు కాదు, కట్ చేస్తే తిరిగి చెయ్యొద్దని. అది కాకుండా నేను ఒక ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉన్నాను తెలుసా. ఆ క్లయింట్ ని ఈ రోజే ఫస్ట్ టైం మీట్ అయ్యాను. నేను ఇన్వాయిస్ బిల్స్ తీసుకోవడం కోసమే అక్కడికి వెళ్ళాను. ఆ టైంలో ఫోన్ చేసి టార్చర్ చేస్తున్నావు. ఏయ్ సారీనే. సరే వదిలే. ఇప్పుడు కొత్తగా ఒక కంపెనీలో జాయిన్ అయ్యావు కదా, ఎలా సాగుతుంది నీ వర్క్? ఎక్కడ సాగుతోంది? ఏ అదే వదిలేసానుగా. రే, ఏం చెప్తున్నావురా? పని వదిలేసావా? అవును. ఎన్నిసార్లు చెప్పాలి ఇలా చేయకూడదని? ఉద్యోగం వెళ్ళడం నాకు ఇష్టం లేదే. ఒకరి దగ్గర చేతులు కట్టుకుని పనిచేసే వ్యక్తిని నేను కాను. రే పిచ్చోడా, అసలు నీ సమస్య అంతా ఏంటి? ఒక కంపెనీలో 1 నెలైనా కుదురుగా పనిచేసావు నువ్వు. అయ్యో ఇదొక్కతే. సై ఏం చేస్తున్నావే? ఒక సిగరెట్ ధర ఎంతో తెలుసా నీకు? ఇప్పుడు లాక్కుని పడేసా కదా ఆ సిగరెట్. దాని ధర 10 రూపాయలు. డబ్బు విలువ తెలిస్తేనే కదా. అవునరా, ఎందుకు మాట్లాడావు నువ్వు? డబ్బు విలువ నాకు తెలీదా? పనికి వెళ్ళి నేను నెల జీతం తీసుకుంటున్నాను. నువ్వు 1 నెల కూడా కుదురుగా పనికి వెళ్లకుండా వేస్ట్గా ఇలా ఊరంతా తిరుగుతూ ఉన్నావు. నువ్వస్సలు పనికిరావు. నేను ఎవరు మార్చలేరురా. సారీనే. నీ ముందు సిగరెట్ తాగకూడదు అనుకున్నాను. సారీనే. కానీ ఏదో టెన్షన్లో అలా చేస్తాను, ఏమనుకోకే. ఇంకెప్పుడు నీ ముందు సిగరెట్ తాగను. ఇప్పుడు ఓకేనా? నా ముందు మాత్రమే కాదు, నువ్వు ఎప్పటికీ సిగరెట్ కాల్చకూడదు. అర్థమైందా? అర్థమైందిలేవే, వదిలే. రేయ్, నువ్వు ఇలాగే ఉంటే మనకి పెళ్ళెలా అవుతుందిరా? ఒక మంచి జాబు వెతుక్కో. నీకు ఏ జాబ్ నచ్చుతుందో ఆ జాబ్కే నువ్వు వెళ్ళు. అప్పుడే కదా మా ఇంట్లో మాట్లాడి పెళ్లికి ఒప్పించగలవు. మా ఇంట్లో నీ గురించి అడిగితే నేను ఏమని చెప్పగలను? రేరా, నువ్వు లేకుండా నేను అస్సలు ఉండలేనురా. అది నీకు తెలుసు కదా. నేను అంత లవ్ చేస్తున్నాను నిన్ను. నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు కదా. ప్లీజ్ అండర్స్టాండ్ చేసుకోరా. సరే, నాకు టైం అయింది. నేను బయలుదేరుతున్నా.